శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఖచ్చితంగా మధ్యాహ్నం 1:30 దాటాక మీకు ఇలాగే జరుగుతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. మంచి చెడు ఆలోచించాకే ఏ పని అయినా మొదలు పెట్టే తత్వం వీరికి ఉంటుంది. వీరు చేసిన మంచి పనుల వల్ల ఈ రోజున ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. ఆ వార్త మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క ఆత్మీయులకు సంబంధించింది కావచ్చు. ఆశ్చర్యకరమైన ఒక సంఘటన మీ దిన ఫలాల ప్రకారం రాబోతుంది. అది మీకు ఒక రకంగా చెప్పాలంటే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక మీ దిన ఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎవరితోనైనా మీరు శత్రుత్వాన్ని కలిగి ఉన్నట్లయితే గనక వారు ఈ రోజు మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని సహాయం అర్థిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపే వార్తగా చెప్పుకోవాలి. ఇక ఈ రాశిలోని వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయి ఉంటారో, ఈ మధ్య కాలంలో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి పని ఒత్తిడి కాస్త ఎక్కువ ఉండబోతుంది. అలాగని ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాన్ని మీరు దురుసుగా తీసుకోవద్దు. మీ పై అధికారుల వల్ల ఒక విషయంలో మీరు మాట పడాల్సిన పరిస్థితి వచ్చినా కానీ మీ పనితనాన్ని వారు త్వరలోనే గుర్తిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాకుండా విఫలమయ్యే సూచన కనిపిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని మీ పై అధికారుల యొక్క ప్రశంసలైతే పొందుకుంటారు. ఇక ఈ రోజు వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార కూడలి అద్దెకు ఇవ్వాలి అనుకున్న వారు మాత్రం మీరు నిర్ణయాన్ని మరొక్కసారి ఆలోచించడం మంచిది. ఇక మీరు ఎప్పటి నుంచో మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ రోజున వారి మీకు తారసపడే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు నూతన వ్యక్తితో కూడా పరిచయం ఏర్పడవచ్చు. చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతుంటే ఈ సమయంలో దాని నుంచి మీకు విముక్తి లభించబోతుంది. ఆర్థికంగా మీరు పూర్వగతి సాధించే దిశగా అడుగులు వేయబోతున్నారు. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా మీరు ఈ రోజున సక్సెస్ ని చూస్తారు. మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. మీ ఆదాయ మార్గం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లోని ఒకరి వల్ల ఈ రోజు చిక్కుల్లో పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు, నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త. ఆ ప్రదేశాల్లో మిమ్మల్ని ఎవరైనా వ్యక్తులు సహాయం అడిగితే గనక ఆలోచించి అడుగులు వేయడం ఉత్తమం. ఇక అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమమే ఈ రోజుగా ఉండబోతుంది. అనుకూలంగా పరిస్థితులు మార్చుకోవడానికి నిత్యం శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. అంతా